హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్ దిస్ మూవీ టైమ్. కొత్త వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని పూర్తిగా చూసేయండి. బైసన్ మూవీ ఎస్టర్డే నైట్ నెట్ఫ్లిక్స్లో చూశానండి. మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే మూవీ బాగా నచ్చిందండి. సినిమా చూశాక అసలు థియేటర్లో ఎందుకు మిస్ అయినా అనిపించింది. ఈ సినిమా చూశాక నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఇంకోటి, ఈ సినిమా చూడాలంటే బేసిక్గా కొంచెం ఓపిక కూడా చాలా ఉండాలండి. లైక్ ఎలా అంటే సినిమా చాలా స్లో పిచ్లో వెళ్తుంటుంది మూవీ అంతా. సినిమాలో హీరో వాళ్ళ నాన్న క్యారెక్టర్, అక్క క్యారెక్టర్, విలన్స్ అందరి క్యారెక్టర్స్ చాలా అంటే చాలా బాగా రాసుకున్నారండి. క్యారెక్టర్స్లో వెయిట్ కానీ మూవీలో డెప్త్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా సినిమా ప్లాట్ వచ్చేసి హీరోకి చిన్నగా ఉన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. స్టేజ్ నుంచి ఎదగాలని, కబడ్డీ ఆడాలని ఉంటుంది అతనికి. ఎలాగైనా ఇండియాకి ఆడాలని అతని కోరిక ఉంటుంది కబడ్డీలో. ఇప్పుడు వాళ్ళ ఊర్లో జరిగే గొడవల వల్ల, ఫ్యాక్షన్ వల్ల అతను ఎలా ఇన్వాల్వ్ అవుతాడు, ఊర్లో నుంచి ఇండియా టీంకి ఎలా సెలెక్ట్ అవుతాడు అనేది ఎంటైర్ స్టోరీ అండి. ఆ స్టోరీలో ఆ ఎంటైర్ ఆ పాత్ అంతా ఎలా జరుగుతుంది అనేది ఎంటైర్ మూవీ ఉంది. ఊళ్ళో ఆ గొడవలకి ఎలా హీరో ఇన్వాల్వ్ అవుతాడు, ఎలా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ ఎలా సర్వైవ్ ఎలా ఇండియా టీం వరకు వెళ్తాడు అనేది చాలా బాగా చూపించారండి. లైక్ చిన్న థింగ్స్ నుంచి ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ కొందరు హెల్ప్ చేస్తారు అతనికి వెళ్ళడానికి. అవన్నీ చాలా బాగా చూపించారు. ఆ ఊర్లో ఒక ఇద్దరి పగ వల్ల రెండు ఊర్ల పగ ఎలా మారుతుంది, అది హీరోకి ఎలా ప్లస్ అవుతుంది, ఎలా మైనస్ అవుతుంది అతని కబడ్డీకి అనేది చాలా బాగా చూపించారండి. సినిమాలో కూడా చాలా వరకు చాలా న్యాచురల్గా ఉంటాయి. హౌసెస్ కానీ, లైక్ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కానీ, ఊర్లో ఫైటింగ్స్ కానీ ప్రతిదీ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది మీకు. మరి లైక్ సినిమా కోసం ఇది కొంచెం ఓవర్ చేసినట్టు ఎక్కడ అనిపించదు. చాలా న్యాచురల్గా ఉంటుంది ఎంటైర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలండి. బేసిక్గా మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీరు ఏదైనా మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా బైసన్ మూవీ చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బాయ్.